రాష్ట్రంలోని పేదవాని పిల్లలు చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా ప్రైవేట్ స్కూల్స్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడా కనిపించవన్నారు. మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ఉద్బోధించారు. మీరు ఉద్యోగాలు పనులకు వెళ్తుంటారని అందులో కొంత సమయం పిల్లల కోసం వెచ్చించాలి అంటూ సూచించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మనిషి తలరాతలు మార్చేది ఒక్క చదివేనని తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా బిఆర్ అంబేద్కర్ కష్టపడి చదివి రాజ్యాంగాన్ని రచించారంటూ తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని ఉద్బోధించారు. ఒంగోలులోని పీవీఆర్ హై స్కూల్కు 100 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి స్కూల్లో చదివే మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలంటూ ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధిక, ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు, జీసీడీ హేమలత, కార్పొరేటర్లు శాండిలియా, శైలజ, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, నాయకులు సింగరాజు రాంబాబు, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభను చూసి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడారు. దామచర్లతో ఫోటో దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు.